ఇది కథ కాదు, చిలుకూరులో నేటికీ వినిపించే యథార్థ భక్తి సంఘటన. చిలుకూరు బాలాజీ దగ్గర ఒక చిన్న విషయానికి తెలుసుకుంటే చాలు, లక్షల మంది జీవితాలు ఎలా మారాయో ఈ యథార్థ సంఘటన చెబుతుంది. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయం గురించి అందరికీ తెలుసు. కోరికలు అడగకుండానే ప్రదక్షిణలతోనే భగవంతుణ్ణి నమ్మే ఆలయం అది. ఒకసారి శ్రీనివాస్ అనే ప్రభుత్వ ఉద్యోగ ఆశావహుడు చాలా సంవత్సరాలుగా పరీక్షలు రాస్తూ విఫలమవుతున్నాడు. డబ్బు లేదు, సిఫార్సులు లేవు, ఆత్మవిశ్వాసం మాత్రం పూర్తిగా కోల్పోయాడు. ఒక ఆదివారం రోజు అతను చివరి ఆశతో చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చాడు. అక్కడి బోర్డు చదివాడు. ఇక్కడ కోరికలు అడగకండి, కేవలం స్వామిపై విశ్వాసం ఉంచండి. అతను ఆశ్చర్యపోయాడు. ఇన్ని ఆలయాల్లో అడిగాను, ఇక్కడ అడగకూడదా? అయినా సరే మౌనంగా 11 ప్రదక్షిణలు చేశాడు. ఏ ఉద్యోగం, ఏ జీతం, ఏ పోస్టు ఏదీ అడగలేదు. కేవలం ఇలా అనుకున్నాడు, స్వామి, నువ్వు తెలుసు నాకు ఏది అవసరమో. ఆ రోజు తర్వాత అతని జీవితంలో ఏ అద్భుతం వెంటనే జరగలేదు. కానీ కొన్ని వారాల తరువాత అతనికి పరీక్షలో ఉత్తీర్ణత వచ్చింది. అది కూడా అతను ఊహించని విభాగంలో. ఉద్యోగం వచ్చాక మళ్లీ చిలుకూరు బాలాజీ దగ్గరికి వచ్చాడు. ఈసారి 108 ప్రదక్షిణలు చేశాడు. అప్పుడు ఆలయంలో ఉన్న ఒక వృద్ధుడు ఇలా అన్నాడు, ఇక్కడ స్వామి అడిగినదాన్ని కాదు, నమ్మినదాన్ని ఇస్తాడు. శ్రీనివాస్ కన్నీళ్లతో బాలాజీని చూశాడు. అప్పటి నుంచి అతను చెబుతుంటాడు, చిలుకూరు బాలాజీ మాటలతో చేసే ప్రార్థన కంటే మౌనంగా చేసే విశ్వాసాన్నే త్వరగా వింటాడు. ఇది చిలుకూరులో నేటికీ వినిపించే భక్తుల నిజమైన అనుభవం. మీరు కూడా చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకుని తరించండి. మీ కోరికను నెరవేర్చుకోండి.